తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము జూలై నెల 7వ తారీఖు ఆదివారం, 2024 సంవత్సరం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అద్భుతమైన మాటను దావీదు గారు తెలియజేశాడు. దేవుని యొక్క చిత్తంలో నడిపించబడుతున్నటువంటి దావీదు గారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ప్రారంభించి, దేవుడు నాకు కాపుదలగా ఉన్నాడు, కావలిగా ఉన్నాడు కనుక నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. పైగా చివరిలో ఆయన అన్నమాట, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను అని. ఈ కీర్తన ద్వారా మనం ఏం చూస్తున్నామంటే, బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని పిల్లలకు దేవుడు కృపాక్షేమములే ఇస్తాడు. వారు కృప ద్వారా, క్షేమం ద్వారా జీవించగలరు. అందుకని మనం చేయవలసిన పని ఏంటంటే, మన జీవితకాలం అంతయు యెహోవా మందిరములో నివాసము చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని మందిరము అతి ప్రాముఖ్యమైనది. సంఘములో సభ్యులుగా ఉన్న మనం, ఆరాధికులుగా ఉన్నటువంటి మనం జీవితాంతకాలము దేవుని యొక్క సంఘంలో వాడబడుతూ ఆయనందు నడిపించబద్దులమై ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీరిచ్చినటువంటి మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో, నాణ్యతలో బలపరచమని, విదేశీయులను స్వదేశీయులను దీవించమని, అందరికీ ఆరోగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం నడుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము 10వ వారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.